దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఆదికాండం 5:21 నుండి 24 వరకు చదువుతూ ఉంటుండగా చిత్తగించి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, ఈ నార్త్ ప్యారిష్ కాంపౌండ్లో మా ప్రభు ప్రాంగణంలో ప్రభు అద్భుతంగా ఈ సభలను ఏర్పాటు మీరు చేశారు. నీకు వందనాలు. గొప్ప ప్రభువా నీకు వందనాలు. కరుణా సముద్రుడా, నాతో మాతో మీరు మాట్లాడమని మీ దాసుని మీ పరిశుద్ధ శిలువ రక్తముతో కడిగి నీ అగ్నితో కాల్చి నీ తైలముతో అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి మీ చేతి నీటిలో కప్పి ఉంచి నీ వాక్యములు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు మా కన్నులు తెరవమని యేసు దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేటి మన ధ్యానము నిమిత్తము మనము చదువుకున్నటువంటి మూలవాక్యములో హనోకు అనే ఒక ప్రముఖ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆదాము మొదలుకొని 7వ తరం, ద 7th జనరేషన్ ఫ్రమ్ ఆడమ్. ఈ హనోకు అనే భక్తుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పించడానికి దేవుడు చిత్రీకరించిన ఒక ప్రతీక, మాదిరి పురుషుడు. అంత్యకాలములో జీవిస్తున్న క్రైస్తవ సంఘాలు హనోకులో నుండి నేర్చుకోవలసిన పాఠాలు కొల్లలుగా ఉన్నవి. ప్రియులారా, మనము జాగ్రత్తగా ఈ యొక్క అంశమును ధ్యానము చేసి క్షేమాభివృద్ధి పొందుదాం, రాకడ సిద్ధపాటు పొందుదాం, భక్తి సాధన నేర్చుకుందాం. హనోకులో నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నెన్నో ఉన్నవి. వాటిని రాత్రి మనకు నేర్పుట పరమ బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని చిత్తమైంది. అందుచేత ఆయనే నడిపించిన ప్రకారము నేను ఈ వచనాన్ని చదివాను. ప్రప్రథమముగా భక్తి సాధన అనగా ఏమిటో మనకు నేర్పుతుంది హనోకు జీవితం. భక్తి సాధన అనగా కుటుంబమును నిర్లక్ష్యము చేయుట కాదు. భక్తి సాధన అనగా శరీరమును బొత్తిగా నిర్లక్ష్య పెట్టుట అనేది కాదు. ఈ ధర్మ సూక్ష్మము చాలామందికి తెలియదు. హనోకు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, సంసార ధర్మము నిర్వర్తించాడు, భార్య ఉన్నది, కొడుకులు కూతుళ్లను కన్నాడు. కానీ దేవునితో నడిచాడు. దేవునితో నడవాలంటే భార్యని విడిచిపెట్టాలని కొందరు అనుకుంటున్నారు. దేవునితో నడవాలంటే పెళ్లి పనికిరాదని కొందరు అనుకుంటున్నారు. దేవునితో నడవాలంటే ఉద్యోగం అడ్డమని కొంతమంది, వ్యాపారం అడ్డమని కొంతమంది, ఇహలోక సంబంధమైన ఏ కార్యక్రమము చేయొద్దని కొంతమంది. చాలా పెద్ద పొరపాటు. భక్తి అనగా ఈ లోకానికి పనికి రాకుండా పోవడం కాదు. భక్తుడంటే లోకానికి ఎందుకు పనికిరాని వ్యర్థ పదార్థము, వేస్ట్ మెటీరియల్ లాంటోడు కాదు. ఆ విధంగా చిత్రీకరించి భక్తులను, దేవభక్తిని అవమానకరంగా దిగజారుస్తున్నాడు సాతానుడు, దుష్టుడు, దేవ విరోధి. ఈనాడు సమాజంలో ఒక అభిప్రాయం నెలకొని ఉండిపోయింది. ఏంటంటే భక్తులంటే మనకు వ్యర్థ పదార్థం రా, పెంటకుప్ప మీద పారేయాలి, వాడెందుకు పనికిరాడు. ఓ సామాజిక కార్యక్రమానికి కానీ, కుటుంబానికి కానీ, భార్యకు కానీ ఎవరికి పనికిరాడు. వాళ్ళు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థనలో ఉండిపోతారు. వాళ్లకు ఇక మన ఇహలోక సంబంధమైన అవసరాలు ఏవి పట్టవు, మన సమస్యలు పట్టవు. వాడంతా వేరే లోకంలేండి, వాడిది ఈ లోకం కాదు అని అనుకుంటున్నారు జనాలు. ప్రియులారా, భక్తుడు అనగా లోకానికి పనికిరాని వ్యర్థ పదార్థం కాదు, ఇంకా ఎక్కువ పనికొస్తాడు.
లోకమునకు భక్తుడు ఎక్కువ సేవ చేస్తాడు. భక్తుడంటే మామూలు మనిషి కంటే భార్యతో ఇంకా పర్ఫెక్ట్గా కాపురం చేస్తాడు, వాడు భక్తుడు. మామూలు మనిషి కంటే ఎక్కువగా భార్యను సంతోషపెట్టగలుగుతాడు. మామూలు మనిషి కంటే ఎక్కువగా తన పిల్లలను పట్టించుకోగలుగుతాడు. భక్తి అంటే అన్ని బాధ్యతలు వదిలేసి హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉండడం కాదు. భక్తి అంటే చాలా జాగ్రత్త ప్రియులారా. అలాగు చేసి దేవునికి అవమానము తీసుకురాకండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చూడండి. ఎవడైనను స్వకీయులను మరి విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును. నాకు కొంతమంది సేవకులు, పాస్టర్లు మగవాళ్ళే, డాడీ ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ పప్పా, హౌ ఆర్ యూ డాడీ అని నాకు మెసేజ్లు పెడుతుంటారు. నేను వెంటనే మెసేజ్ పెడతాను, బాబు ఉదయం నుండి ఈ మాట నీ భార్యకు చెప్పేవాని. నీ భార్యకు చెప్పేవట్రా, ఐ లవ్ యూ మై డియర్ వైఫ్, ఐ అడ్మైర్ యూ, ఐ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ చెప్పేవా? అసలు భార్య ముఖం చూడొద్దని, అది ఇంట్లో ఒక బీరువాలాగా ఫర్నిచర్ లాగా ఏదో అట్లా పడి ఉంటుందంటే పలకరించడు. చాలామంది భార్యలు అనుకుంటున్నారు ఒక దైవ సేవకుడి భార్య కావడం కంటే శాపం ఇంకొకటి లేదని. ఆ స్థితి కల్పించకండి. బీ నార్మల్. భక్తుడు అంటే అబ్నార్మల్ కాదు. బీ ఎ గుడ్ హస్బెండ్, ఎ గుడ్ ఫాదర్. ప్రకటన మర్మాలు ఎక్కువైపోయి భార్యను పలకరించకుండా ఉంటే ఎలాగండి? పురుషులారా మీ భార్యలను మీ సొంత శరీరములాగా ప్రేమించండి. ఎక్కడ మర్చిపోయారు? అది పెళ్లి ప్రసంగాలకేనా? ఏ పురుషుడు తన భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడో అతన్ని ప్రార్థన దేవుడు వినడు అనేశాడు పేతురు. గుర్తున్నదా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలి? ఒసే దరిద్రం మొహమా ఎక్కడ తెచ్చావే అని పిలవద్దు. ఏమండి, మహారాణి వారు ఎక్కడున్నారని పిలవాలి. ఆమెను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు. ఆడవాళ్ళు బలహీనులండి, అనవసరంగా విసుక్కుంటారు. అంతలోనే మళ్ళీ గోదావరికి వరద వచ్చినట్టు ప్రేమ కురిపించేస్తారు. మగవాళ్ళు ఇది తెలివి నేర్చుకోవాలి. ఆమె ఏదో ఒకటి అన్నదనుకో, అది జీవితకాలం కేసు పెట్టొద్దు. అన్నదిలే బలహీనరాలు, నేనంటే ఎంత ప్రేమ ఉండకపోతే ఎంత కమ్మగా తిట్టేవమ్మా అంటే ఐస్ అయిపోతుంది, మునగ చెట్టు ఎక్కేస్తుంది. అది నేర్చుకోవాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం. అంటే కాపురం సరిగ్గా చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతుంది. చాలా డేంజర్ మాట ఇది, అపాయకరమైన సీరియస్ వార్నింగ్, చాలా భయంకరమైన మాట. నువ్వు చాలా పరిశుద్ధుడు, మీ వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తావు, దశం భాగం ఇస్తావు, భార్యను నిర్లక్ష్యం చేస్తావు, నీ ప్రార్థన కప్పు దాటదు. అది ఇంపార్టెంట్. అంచెదినములలో దేవభక్తి సాధన చేయమన్నాడు. ఆ దేవభక్తి సాధన అంటే ఏంటి చెప్పండి దయచేసి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి సాధన చేయమని చెప్పింది 7వ వచనము. 7కు ముందు 6లో ఏమన్నాడు? ఈ సంగతులను నీవు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ, అంటే దుర్బోధకు వ్యతిరేకము సుబోధ, సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై
ఉండు. క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అయి ఉంటావు. ఎప్పుడు ఉంటావు? ఈ సంగతులు వివరించాలి. ఏ సంగతులు? కొంచెం వెనక్కి వెళదామా కాంటెక్స్ట్ కొరకు. ఏ సంగతులు అంటే దయచేసి 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. చూసారు ఎక్కడి నుంచి లాక్కొచ్చాడో కాంటెక్స్ట్. కొంతమంది ఉన్నారు వివాహము నిషేధించువారు. వివాహం అనేది అది చండాలం, అపవిత్రం అండి, అనవసరం, అసలు ఆ సబ్జెక్ట్ వద్దు, మనం అటు చూడొద్దు, అనవసరం అంటాడు. వీడు దేవుని కంటే నీతిమంతుడు అన్నమాట. దేవుడేమో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఏకాంగులను సంసారులుగా చేయువాడు, అకుల ప్రిస్కిలను దీవించాడు, గాయ గృహాన్ని దీవించాడు, ఓబదెదోము గృహాన్ని దీవించాడు. దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకుకు రిబ్కాను చూపించాడు. ఆ వ్యవస్థను గౌరవించాలి. కడవరి దినాలలో వివాహ వ్యవస్థ కూలిపోతుంది. పబ్లిక్గా డైవర్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, డైవర్స్ తీసుకోకపోయినా ప్రైవేట్గా ఆల్రెడీ డైవర్స్ అయిపోయి కప్పు కింద రూమ్మేట్స్ లాగా ఉంటున్న వాళ్ళు కొంతమంది. మొత్తం బీటలు వారింది కుటుంబ జీవితం. కనుక ప్రియులారా జాగ్రత్త. కూలినవి ఎట్లాగూ పోయినాయి, దాన్ని ఏం చేయలేం. మిగిలిన వాటినైనా మనం బలపరుచుకోవాలి. కుటుంబ వ్యవస్థ బలపడాలంటే ఈ పిచ్చి వేదాంతం మానేయాలి. భక్తికి భార్య అడ్డము కాదు, భక్తికి భోజనం అడ్డం కాదు, భక్తికి పిల్లలు అడ్డం కాదు, భక్తికి ఏది అడ్డం కాదు కాదు కాదు. హనోకు కొడుకులను, కుమార్తెలను, కుమారులను కనుచు దేవునితో 300 ఏండ్లు నడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా సాధ్యమండి? ఇక్కడే మనము ద్వంద్వావధానము నేర్చుకోవాలి. భారతదేశంలో అవధాన ప్రక్రియ ఉంది మనకు. అవధాన ప్రక్రియ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అని అవధాన ప్రక్రియ ఉంది. అవధరించుట అంటే మన మనస్సున ఒక విషయాన్ని ధరించి వహించి స్మృతి యందు ఉంచుకొనుట. 8 విషయాలను ఒకేసారి అవధరించుట, 100 విషయాలను ఒకేసారి అవధరించుట. అవధానులు ఉంటారు మనకు. ఇది అమెరికా వాడికి అర్థం కాని భాష. వాట్ ఈజ్ అవధానం అంటాడు వాడు. ప్రియులారా, అసలు శాస్త్రం అంతా మన దగ్గర ఉంది. మనం వెళ్ళి వాడికి చెప్పాల్సింది పోయి వాడి డబ్బులు మనం తినేసి అయ్యగారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని వాడిని పోగొట్టడం అలవాటు అయిపోయింది. వాడికేమో సబ్జెక్టు లేదు, డబ్బులు ఉన్నాయి. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, డబ్బులు లేవు. కనుక ఈ సబ్జెక్టున డబ్బులకు అమ్మేసుకుంటున్నాం మనం. సబ్జెక్టు సమాధి అయిపోతుంది, సంత వీధిలో పడి కింద నేల మీద త్రొక్కివేయబడుతూ ఉంది. ప్రియులారా, అవధాని ఉంటాడు. 8 మంది చుట్టూ పృచ్ఛకులు కూర్చుంటారు, అంటే ప్రశ్నించువారు. ఒకడు చరిత్ర అడుగుతాడు, వ్యాకరణం అడుగుతాడు, ఒకడు ఛందస్సు అడుగుతాడు, ఒకడు అప్రస్తుత ప్రసంగి, ఒకడు ఘంటానాదము, అన్నీ వాడు 8 రకాల సబ్జెక్టులు. ఒకడు వ్యాకరణం అడుగుతుంటే దానికి సమాధానం చెబుతాడు, ఇంకోటి ఛందస్సు అడుగుతాడు. చెబుతుండగా వాడు ఆ ప్రక్కన కూర్చొని టంగ్ టంగ్ అని గంటలు కొడుతూ ఉంటాడు. వాడు మానాను వాడు సడన్గా మధ్యలో దూరి ఇప్పుడు ఎన్ని గంటలు కొట్టానో చెప్పంటాడు. ఇన్ని సబ్జెక్టులు చెబుతూ ఈ గంటలు లెక్కేసుకుంటూ ఉండాలి. అవధానం లెక్కేసుకుంటుంటాడు కరెక్ట్గా. అడిగిన సమాధానాలన్నీ చెబుతూ వాడు అడగంగానే నువ్వు ఇప్పటిదాకా 369 గంటలు కొట్టావు బాబు అంటాడు. అవధాన ప్రక్రియ అంటే ఒకటి కంటే ఎక్కువ విషయాల మీద ఏకకాలములో దృష్టి పెట్టుట. వాళ్ళే కాదు, మనం సాధన చేయక కానీ మనమందరం అవధానులమే. నా బోధ వింటున్నారు, ఆ ప్రక్క నుండి లారీ వెళ్ళింది బయ్యమని శబ్దం చేస్తూ. వింటారా వినరా? వింటారు. ఆర్కెస్ట్రా ఉంది, మీరు తబలా విన్నారా, కీబోర్డ్ విన్నారా, నా పాట విన్నారా? అన్నీ విన్నారు. అందులో ఏది తాళం తప్పిందో ఏది కరెక్ట్గా ఉందో చెప్పగలుగుతారు. మనందరం అవధానులమే, దాని మీద మనస్సు పెట్టాలి. మీరు 8 విషయాల మీద మనస్సు పెడితే అష్టావధానులు, 100 సంగతుల మీదైతేనేమో శతావధాని, 1000 మీదైతేనేమో సహస్రావధాని.
మనం శతావధానులము, సహస్రావధానులము, అష్టావధానం ఏం కానక్కర్లేదు, ఏమీ చెయ్యనక్కర్లేదు. కానీ దేవభక్తి సాధకులందరూ కనీస పక్షం ద్వంద్వావధానులు కావాలి. ద్వంద్వావధానం నేర్చుకోవాలి. నీ మనస్సును 2 భాగాలు చేసేయాలి. నేను ఎప్పుడో చేశాను ఈ పని. చాలామంది అనుకుంటారు, ఓ ఫిరన్న ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఎప్పుడు పాటలు రాస్తాడు, ఎప్పుడు గ్రంథాలు రాస్తాడు, ప్రయాణాలు ఎప్పుడు, నిద్ర ఎప్పుడు, మళ్ళీ అందరికీ న్యాయం చేస్తాడు, ఏ ఊళ్ళో ఎవడికే కష్టం వచ్చినా నేనున్నానంటాడు. ఏమిటండి ఈయన మనిషా భూతమా అని చాలామంది వచ్చి నా కాళ్ళు ఒత్తడానికి చూస్తారు. ఎందుకంటే వీడికి అసలు ఎముకలు మాంసం ఉన్నవా లేదా అని. కొంపదీసి భూతమేమోనని కొత్తనిస్తాను చూడుడి, నాకు ఉన్నట్టుగా ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. చాలాసేపు పొత్తి వీడు భూతం కాదని తృప్తి చేసుకుని వెళ్తారన్నమాట. ప్రియులారా, ఏనాడో చేసేసాను. నాలో 2 మనుషులు ఉన్నారు. ప్రతి మనిషి తన మనస్సును 2గా విభజించాలి. ఏలియాను చూసి ఎలీషా అన్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి గుర్రమును, రథమును, రౌతులను నీవే. గుర్రమును గూర్చి కూడా చాలా ప్రశంసిస్తాడు దేవుడు యోబు గ్రంథంలో. గుర్రమును గూర్చి ఒక మాట చెప్పనా, అది పరిగెడుతూనే విశ్రాంతి తీసుకుంటుంది కనుక అలసిపోదు. ఎంత పరిగెత్తినా గుర్రం అలసిపోదు. ఎప్పుడన్నా గుర్రం పడుకొని కొనుకు తీసి గురకబెట్టి చూశారేంటి? ఏది కూడా, ఏ గుర్రం కూడా అలా చేయదు. అది ఎంత పరిగెత్తినా అలసిపోదు. మెదడులో 2 విభాగములు అన్నమాట. పరిగెత్తేటప్పుడు కొంత సమయము ఒక మెదడును, ఒక భాగాన్నేమో నిద్రపుచ్చి ఇంకో భాగంతో ఆలోచిస్తుంది, పని చేస్తుంది. తర్వాత ఈ భాగం నిద్రపోతే అంతవరకు నిద్రపోయిన భాగం మేలుకుంటుంది. 2 మెదళ్ళు ఉంటాయి అన్నమాట. మెదడులో 2 భాగాలు. ఈ భాగం నిద్రపోతే అవతల భాగం పనిచేస్తుంది, ఆ భాగం నిద్రపోతే మళ్ళీ అవతల భాగం పనిచేస్తుంది. వర్కింగ్ వైల్ టేకింగ్ రెస్ట్, రెస్టింగ్ వైల్ వర్కింగ్. అలాగ ఉండాలి. మనలో 2 భాగాలు ఉండాలి. ఒక భాగం దేవునికి ప్లగ్ పెట్టేసేయాలి అంతే. అక్కడి నుంచి సందేశాలు, అభిషేకము, ప్రత్యక్షతలు, దైవ సహవాసము, దైవ స్వభావము, ప్రేమించే శక్తి, క్షమించే శక్తి, సాత్వికము, దీన మనస్సు, పరిశుద్ధాత్మ ఫలము, దైవ బలము అక్కడి నుంచి ప్రవహిస్తూనే ఉండాలి. యువతల భాగంతో భార్యను పలకరించాలి, పిల్లలు ముద్దాడాలి, ఆఫీసు పని చేయాలి. 2 భాగాలు సమానంగా సమర్థవంతంగా ఉన్నవాడే భక్తుడు. భక్తుడు అంటే ఎవరంటే అసలు మొత్తం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు భక్తుడు కాదు. ఉద్యోగాలు చేయండి, బాగా చదువుకోండి, వ్యాపారాలు చేయండి, సంపాదించండి, సంపాదించి దేవునికి ఇవ్వండి, కుటుంబాలకు న్యాయం చెయ్యండి. అంత్యదినములలో అనేక మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. ఎందుకంటే వాత వేయబడిన వారై దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. 6లో ఈ సంగతులను వివరించితే, 7లో దేవభక్తి సాధన. నార్మల్ లైఫ్ ఉంది చూశారు. బి ఏ నార్మల్ క్రిస్టియన్, నార్మల్ పర్సన్. క్రైస్తవుడు అంటే అబ్నార్మల్ కాదు, అసహజమైనటువంటి మనిషిగా, వింత జంతువుగా మారొద్దు. యేసును అంగీకరించక ముందు కంటే యేసును అంగీకరించాక నీ భార్య నిన్ను గురించి ఎక్కువ సంతోషించాలి. నీ పిల్లల డాడీ ఈ మధ్య చాలా ప్రేమగా ఉంటున్నారు. ఆ బాప్తిస్మం ఏదో పొందాడు, అప్పటి నుంచి ఎంత ముద్దు చేస్తాడో, నన్ను ఎంత బాగా చూసుకుంటాడో, నిజంగా యేసయ్య గొప్ప దేవుడు అని అనుకోవాలి. అంతేగాని అదేదో మతంలో దిగాడు అప్పటి నుంచి అసలు మా ముఖమే చూడట్లేదండి. మా ఆయన అంతకుముందు బాగానే ఉండేవాడు, ఆ మతంలో దిగాడు, అసలు నా ముఖమే చూడు, నన్ను పట్టించుకోడు, అదేం మతమో మరి అని అనుకోవద్దు. అలాంటి పేరు తీసుకురావద్దు. పిల్లారా, హ్యాపీగా ఉండండి, మంచి భోజనం చెయ్యండి, మంచి బట్టలు కట్టుకోండి, దేవుడిచ్చిన దాంట్లోనే. అతిగా అర్రులు జాచకండి, ఏదేదో కావాలని కాదు, ఇచ్చిన దానిలో ఉన్నంతలో మంచి భోజనం, మంచి వస్త్రాలు కట్టుకొని దేవుని స్తుతించండి. నోటి నిండా నవ్వు ఉండాలి, ముఖంలో చిరునవ్వు ఉండాలి.
మాట్లాడితే ప్రేమ ఉండాలి. ఈ రోజుల్లో దేవభక్తి అనేది ఒక అబ్నార్మాలిటీ లాగా అయిపోయింది. ఇది హనోకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, హనోకు దేవునితో నడిచాను. ఇంకెవరు నడిచాడండి? ఇద్దరు భక్తుల గురించి రాయబడి ఉంది. హనోకు దేవునితో నడిచాను, నోవహు దేవునితో నడిచాను. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు, సంసారాలు చేశారు, పిల్లల్ని కన్నవాళ్లే. పిల్లల్ని కనకుండా ఉన్నవాడు ఎవడు దేవుడితో నడిచాడని అసలు లేనే లేదు. గనుక భక్తి అనగా దేవుడు సృజించిన మంచి వస్తువులను ద్వేషించుట కాదు. కొంతమంది దేవుడు సృజించిన వస్తువులు తినుట మానమని చెప్పుదురు. ఇదొక లేనిపోని వివాదం. ఆ మాంసం తినొచ్చా, ఈ కూర తినొచ్చా, ఇది తప్ప అది ఒప్ప అంట. అసలు అది తిని అందరిని కన్ఫ్యూజన్ పెట్టేసి తికమ్మగా పెట్టేసి, రక్షణ అంతా యేసు రక్తం మీద కాదు, ఆహారం మీద ఆధారపడి ఉన్నాను అన్నట్టుగా ఒక సిద్ధాంతాన్ని సృష్టిస్తూ ఉన్నాడు వీడు. నీ తిండి అనేది రక్షణకు కారణము కాదు, అడ్డము కాదు, ఆటంకం కాదు. ఏదైనా తినండి, మనిషిని తప్ప. మనిషిని కూడా మొత్తం తింటే తప్పు, కానీ బుర్ర వరకు తింటే తప్పు కాదు. బోధకులందరూ తినేది, అందరి బుర్రలు తినే జీవిస్తుంటారు కదా బోధకులందరూ. గనక ఏం తప్పు లేదు, బుర్ర వరకు తినండి, మొత్తం అన్ని భాగాలు తినకండి. ప్రియులారా, మీకు ఏది ఇష్టమో అది తినండి. మీరు రేపు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు తిండిని గూర్చి ఒక గద్దింపు ఉండదు, ఒక బహుమానం ఉండదు. బలా నమ్మకమైన మంచి దాసుడా, జీవితం అంతా నీవు వంకాయలే తిన్నావు గనక ఇదిగో నీకు వంకాయ కిరీటం అని ఏమి ఇవ్వడు ఆయన. ఏమి ఇవ్వడు. అక్కడ నీ తిండి గురించి ప్రసక్తే రాదు. వాక్యాన్ని తిన్నావా లేదా అనే ప్రసక్తి ఉంటుంది. వాక్యములో లోతైనటువంటి బలమైన ఆహారము కొరకు పరిగెత్తావా లేదా అని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని తిన్నావా, దేవుని వాక్యాన్ని తిన్నావా, వాక్యంలో లోతైన మర్మములు తిన్నావా, వాక్య భోజనం ఎంత చేసావని అది చూస్తాడు తప్ప, నువ్వు బెండకాయలు తిన్నావా, అది తిన్నావా, పీతలు తిన్నావా. ప్రియులారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి కానీ దేవుడు తినమన్నవే తిన్నాను, వద్దన్నవి తినలేదని ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయి బ్రతికారు. వాడికి ఏమి లాభం కలగలేదు. గనక పెళ్ళి నిషేధిస్తారు, కొన్ని పదార్థాలు నిషేధిస్తారు. ఇట్లాంటి దయ్యముల బోధతో కొంతమంది భ్రష్టు పట్టిపోతారు. ఈ సంగతులు వివరించితే నీవు విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారెదవు అని ఈ అపవిత్రమైన ముసలమ్మ, అది కాంటెక్స్ట్, ముసలమ్మ ముచ్చటలు విసర్జించి నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోమన్నాడు. ప్రియులారా, నీవు పనిచేసే ఆఫీసులో నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధుజనమునకు నీ ధర్మం నెరవేర్చాలి. చాలా టైం లేదండి, చాలా బిజీగా ఉన్నానని చెప్పేసి సొంత వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. నాకు 4 అక్కయ్యలు. ఒక అక్కయ్యని దేవుడు తీసుకున్నాడు. ఆమె ఉన్నప్పుడు ఆమెను కూడాను నేను ఈ 4 అక్కయ్యలను రెగ్యులర్గా ఇంత బిజీ మనిషిని, నాకన్నా బిజీ ఏ సేవకుడు ఉండడు, ఎవరు ఉండరు మీకు తెలుసు. కానీ ఏ బండి ఎక్కడానికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు తప్పక వాళ్ళని దర్శించి, అక్క ఎలా ఉన్నారు, ఏరా బాబు బాగున్నావా, ఎంత కమ్మగా పిలుస్తారో. నన్ను అపొస్తలుడు రంజితోఫీ గారు వచ్చారని వాళ్ళు ఏం నిలబడరు. నన్ను ఎత్తుకున్న తల్లుళ్ళు అంటారు, వాళ్ళు ఎత్తుకొని గోరుముద్దలు పెట్టారు నాకు. ఎరా బాగున్నావు బాబు, అక్కయ్య బాగున్నాను అక్క, కావులు ఇచ్చుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, కూర్చుంటాను. రెగ్యులర్గా నా చుట్టూ ఉండే జనాన్ని అడగండి మీరు. టైం లేదండి, నేను చూడలేనండి, ఏదేంటండి, ఐ డోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ నాట్ గాడ్లీనెస్. నేను బంధువులను పోగొట్టుకోను, స్నేహితులను పోగొట్టుకోను, ఎవరిని పోగొట్టుకోను. మనుషులను ప్రేమించలేనోడు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావన్నాడు. నీవు చూచుచున్న సహోదరుని ప్రేమించని వాడివి కనబడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు అన్నాడు. బీ ఏ గుడ్ సిటిజన్. సమాజంలో మంచి పౌరుడుగా ఉండండి. కొంతమంది బంధువులు ఎవరన్నా చచ్చిపోతే అక్కడికి వెళ్ళరు.
ఎందుకులేండి అంత నామకార్థులు, వాళ్ళు తాగుతారు, మనకెందుకు వాడు తాగితే, నువ్వు తాగుకు. దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళుట మేలు. దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పెళ్ళి జరిగితే వెళ్ళాలి, అందరినీ కలుపుకోవాలి. బంధుత్వము ముఖ్యము, స్నేహము ముఖ్యము. ఈ బంధువులను తీసి అవతల పారేయాలి. ఎప్పుడు తెలుసా? నీకు మేము కావాలో బైబిల్ కావాలో తెలుసుకో, నేను కావాలో యేసు కావాలో తెలుసుకో, నేను కావాలా సత్యం కావాలా తెలుసుకో అని వాళ్ళు చాయిస్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా సత్యమే కావాలి, మీరు అక్కర్లేదండి అని గుడ్ బై కొట్టండి. అంతవరకు రక్త సంబంధికి ముఖం ఎప్పుడు తప్పించకూడదు. ధర్మ సూక్ష్మము నేర్చుకోవాలి. ప్రియులారా, హనోకు మనకు నేర్పే అనేక పాఠాల్లో భక్తి జీవితము సామాజిక జీవనానికి ఆటంకమేమి కాదు. మనం సమాజంలో అందరితో మంచిగా మెలగాలి. ఇది మొదటి పాఠం. రెండవ పాఠం, హనోకు దేవునితో నడచెను. ఇతని గురించి ఎందుకు మనము ధ్యానము చేస్తున్నామంటే, హనోకును దేవుడు తీసుకొని పోయిన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి విచిత్ర సంఘటన. అందరితో కలిసిమెలిసి పర్యటిస్తూ సంచరిస్తూ వ్యవహారము చేస్తున్న మనిషి సడన్గా అదృశ్యమైపోయాడు. అతడు లేకపోవడం. దేవుడు తీసుకొని పోయెను, పరలోకానికి తీసుకెళ్ళాడు ఏకంగాను. మనుషుల్లో మనిషిగా మామూలుగా పుట్టి అందరిలాగానే పుట్టి అందరిలాగా పెళ్లి చేసుకుని అందరిలాగా కాపురాలు చేసి అందరిలాగానే మామూలుగానే పిల్లల్ని కానీ భోజనం చేసి కాలకృత్యాలకు వెళ్ళి మామూలు మనిషే. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీస్ మిస్సింగ్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుడు అతన్ని తీసుకొని పోయెను. అచ్చు ఇలాగే అతి త్వరలో యేసు తన సంఘమును తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. హనోకు ఎత్తబడే సంఘానికి సూచన. మనుషుల్లో మనిషిగా మామూలుగా పుట్టి అందరిలాగానే పుట్టి అందరిలాగా పెళ్లి చేసుకుని అందరిలాగా కాపురాలు చేసి అందరిలాగానే మామూలుగానే పిల్లల్ని కానీ భోజనం చేసి కాలకృత్యాలకు వెళ్ళి మామూలు మనిషే. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీస్ మిస్సింగ్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుడు అతన్ని తీసుకొని పోయెను. అచ్చు ఇలాగే అతి త్వరలో యేసు తన సంఘమును తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. హనోకు ఎత్తబడే సంఘానికి సూచన. హనోకు ఎత్తబడే సంఘానికి ముంగురుతు, సాదృశ్యము. గనుక హనోకులో నుండి మనం ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయము, హనోకు సామాజిక అనుబంధాలకు అనుకూలమైనటువంటి వ్యక్తి, సోషబుల్ పర్సన్. రెండవదిగా యూదా పత్రిక 14వ వచనము చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా. ఊరికేనే హనోకు కూడా అంటే మనము ఏమోలేండి, ఆ పేరు గల వాళ్ళు చాలామంది ఉంటారు కదా. యోహాన్ అనే పేరు చాలామందికి ఉంది, యేసు అనే పేరు చాలామందికి ఉందని ఎవరో హనోకు అనుకుంటామని ఆ వరుస కూడా చెప్పాడు. ఆదాము మొదలుకొని 7వ తరము వాడైన ద సేమ్ హనోక్ అబౌట్ హూమ్ వీఆర్ రీడింగ్ ఇన్ జెనసిస్ 5th chapter. దేవునితో నడిచిన హనోకు దీర్ఘదర్శి అయినాడు. హెనోక్ వాజ్ అ ప్రాఫెట్. ఎప్పుడు ఆదాము నుండి 7వ తరం ఈ లోకారంభములో అంత్యదినముల్లో దేవుడు చేయబోతున్న కార్యములను గూర్చి, విధించబోతున్న శిక్షలను గూర్చి, యేసు 2వ రాకడను గూర్చి హనోకు ప్రవచించాడు. దేవుని బిడ్డలారా, దేవునితో నడచి దేవుని గూర్చి ప్రవచించి దేవుని సందేశమును ప్రకటించి దైవ సందేశం ప్రకటించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక విషయం మనం గమనించాలి. హనోకును తీసుకుపోయిన దేవుడు నన్ను కూడా తీసుకుపోతాడని మనం ఆశపడుతున్నాం. హనోకు వలెనే మనలను కూడా తీసుకెళ్ళడానికి ప్రభువు రానయ్యున్నాడు. కానీ హనోకులాగా మనం వెళ్ళాలంటే మనము దేవునితో నడవాల్సి ఉన్నాం. ఎవరు దేవునితో నడుస్తారో వాళ్ళను దేవుడు వచ్చి తీసుకుపోతాడు. మనము దేవునితో నడవాలి.
నడవాలి అంటే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము చూడండి. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా అన్నాడు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. రాకడలో ఎత్తబడాలంటే దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే దేవునితో సమ్మతించాలి. ఈ కడవరి కాలములో మరింత లోతైనటువంటి ధ్యానములోనికి వెళితే మొదట చెప్పారు, హనోకు పెళ్లి చేసుకున్నాడు, సామాజిక జీవనానికి ఏమీ భక్తి ఆటంకం కాలేదని చెప్పాను. అది ఉపోద్ఘాతం మాత్రమే. తర్వాత దేవుడి తను తీసుకుపోకముందు దైవ సందేశమును ప్రకటించాడు. దేవునితో అడుగులు కలిపి నడిచాడు. దేవుణ్ణి వెంబడించాడు. అలా నడిచాడు అంటే అర్థం ఏంటంటే హీ అగ్రీడ్ విత్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ లైఫ్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ హిజ్ లైఫ్. దేవునితో సమ్మతించాడు. క్రైస్తవ జీవితం అనగా దేవునితో సమ్మతించుట. దేవునితో సమ్మతించని వారిని ఆయన తీసుకుపోలేడు. రాకడలో ఎత్తబడాలంటే దేవునితో మనం సమ్మతించాలి, దేవునితో ఏకీభవించాలి. అనేక మంది విశ్వాసులకు దేవునితో అంగీకారము లేదండి. దేవునితో అనేక మంది ఇంకా సమాధాన పడలేదు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని. ఇలా 3 విషయాలలో మనం దేవునితో సమాధాన పడాలి. నీ బ్రతుకు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక విషయంలో దేవునితో సమాధాన పడాలి. సార్వత్రిక సంఘము పట్ల దేవునికున్న కార్యక్రమం విషయంలో నువ్వు దేవునితో సమాధాన పడాలి. సిద్ధాంత విషయాలలో, విశ్వాస విషయాలలో మనం దేవునితో సమాధాన పడాలి. ఈనాటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, మీరు దేవునితో ఏం పడండి? సమాధాన పడండి. చాలా విడ్డూరం ప్రియులారా. ఎవరికి రాశాడు ఈ మాట? మీరు దేవునితో సమాధాన పడమని ఎవరికి రాశాడంటే కొరింథీయులకు రాశాడు. ఈ కొరింథీయుల వివరం మీకు తెలుసు కదా. వీరు ఏ కృపావరమందును లోపము లేనివారు. తెలిసిందే కదా, 100 సార్లు చెప్పుకున్నాం. జ్ఞానమందు ఉపదేశమందు వీరు ఐశ్వర్యవంతులు. ఏ కృపావరమందు లోపము లేనివారు. ప్రభు అయిన యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి, ఒకవేళ మీరు అవసరం అనుకుంటే. ఇదే కొరింథు సంఘమునకు 2వ పత్రిక రాసి ఏమన్నాడంటే, మీరు దేవునితో సమాధాన పడుడని మిమ్మును వేడుకొనుచున్నాను, బతిమాలు కొనుచున్నాను. దేవునితో సమాధాన పడమని ఒక అన్యుడికి చెప్పొచ్చు, దేవుని ఎరుగని వాడికి చెప్పొచ్చు, నాస్తికుడికి చెప్పొచ్చు. యేసే దేవుడని ఎరుగని వాడికి, నమ్మని వాడికి చెప్పొచ్చు. కానీ యేసును రక్షకునిగా అంగీకరించారు, యేసు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు, నీటి బాప్తిస్మం అయిపోయింది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయిపోయింది, అభిషేకము, కృపావరములు ఉన్నవి. ఏ కృపావరమందును లోపము లేనివారు. దేవుడు ఎన్ని వరములు ఇచ్చాడు, అన్ని వరాలు పొందేశారు. లేని వరమే లేదు, లేని వరమే లేదు. ఉపదేశం ఉంది, జ్ఞానం ఉంది, క్రీస్తును గూర్చిన సాక్ష్యము కూడా వారిలో స్థిరపరచబడింది. ఇంత ఉన్నాక దేవునితో సమాధానము లేదు. ఐ డోంట్ అగ్రీ విత్ గాడ్ అనుకుంటున్నారు. ఏంటో దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నా పట్ల సరిగా వ్యవహరించలేదు, నేను అడిగినవి కొన్ని నాకు ఇవ్వలేదని లోపల దేవుని మీద దుగ్ధ పెట్టుకున్నారు, దేవుని మీద స్పర్ధ పెట్టుకున్నారు. నేను చెప్తున్నాను, దేవుని మీద స్పర్ధ కలిగిన విశ్వాసులు ఎందరో ఇంటి మీద స్టార్ పెట్టేసి కొత్త గుడ్డలు వేసుకొని హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని తిరుగుతున్నారు. హృదయంలో ఏదో ఒక మూలన దేవుని మీద దుగ్ధ, స్పర్ధ. ఒక కేసు ఉంది,
ఏం భక్తులండి, ఏదో యేసు మతంలో ఉన్నాం కనుక స్టార్ పెట్టక తప్పలేదు అంతే. కానీ యేసు మతంలో ఉన్నాము, హ్యాపీ క్రిస్మస్ అనకపోతే హ్యాపీ పొంగల్ అంటామా? ఏదో ఉన్నాము మతంలో అంతే. కానీ మరి పైకి చెప్పుకుంటే పరువు తక్కువ. దేవుడు మాత్రం నాకు న్యాయం చేయలేదు బ్రదర్ అని లోపల ఉంది. దేవునితో సమాధానపడ్డామా? రెండవది, బోధ విషయములో దేవునితో యేసుతో అంగీకరించాలి. ప్రభువు బోధ విషయంలో, ఆయన అపొస్తలులు వేసిన పునాది విషయంలో నీకు ఏకీభావం ఉందా? ఇక్కడికి వస్తే చాలా దూరం వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. యేసు ప్రభు వారు చెప్పారు, మొట్టమొదట మారు మనస్సు పొంది సువార్త నమ్మమన్నాడు. డూ యూ అగ్రీ విత్ దాట్? మార్కు 1:15, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు బాప్తిస్మము పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. యేసయ్య మాటలు అండి. ఎన్ని డినామినేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నాయి? ప్రియులారా గమనించాలి. డూ వి అగ్రీ విత్ గాడ్? అందరూ యేసుకు భజనలు చేస్తున్నారు, యేసుతో ఎందరు నడుస్తున్నారు? యేసుకు భజన చేస్తే ఎత్తబడమండి, యేసుతో కలిసి నడవాలి. యేసయ్య ఏం చెప్పాడు? నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. కొందరు అంటారు బాప్తిస్మం అక్కరే లేదండి అంటారు. వీడు అంగీకరించనట్ట మీరు నాకు చెప్పాలి. వాళ్ళు తేలాల్సిందే వ్యవహారం అటో ఇటు. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందాడు, పొందమని చెప్పాడు, ఇవ్వమని చెప్పాడు. శిష్యులకు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. బాప్తిస్మం పొందితే మీరు రక్షింపబడతారు అన్నాడు. ఒక అయ్యగారు అంటాడు బాప్తిస్మం అక్కరే లేదండి, శిలువ మీద దొంగ బాప్తిస్మం పొందాడు ఏమిటి అంటాడు. శిలువ కింది దొంగ, శిలువ మీద దొంగ పొందలేదు. సరే, నిన్నెవడు శిలువకేసి కొట్టాడు? మరి నిన్ను కూడా ముందు కాళ్ళు చేతుల్లో మేకులేసి సిలువకేసి కొడతాం. కొట్టిన తర్వాత నేను ఒళ్ళంతా కొరడా దెబ్బలు కొట్టేసి నెత్తురోడేటప్పుడు సువార్త చెప్తాం. అప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. పొందిన తర్వాత ఇప్పుడు దిగి వచ్చి బాప్తిస్మం పొందే అవకాశం లేదు కనుక సిలువ మీది దొంగ కోటా కిందికి నువ్వు వస్తావు. నేనెవడు సిలువకేసి కొట్టలేదు, కాళ్ళు చేతులు మేకులు లేవు, హ్యాపీగా రోడ్లు కాళ్ళు చేతులు ఊపుకుంటూ రోడ్లంతా తిరిగేస్తున్నావు. బాప్తిస్మం పొందడానికి ఏ రోగం వచ్చింది నీకు? ఎందుకు పొందలేవు? దేవునితో అంగీకరించరు. దశమ భాగం ఎందుకు ఇవ్వాలండి అంటాడు. వీడు అంగీకరించినోడే దశమ భాగమంతయు నా మందిర నిధికి తెండి. పరిశుద్ధాత్మ అక్కర్లేదు అంటాడు ఒక ఆయన. పరిశుద్ధాత్మ నాకు అక్కర్లేదన్నవాడు దేవునితో ఏకీభవించినట్టేనా? లూకాసు వార్త 11వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి. ఎవరు ఇచ్చును? పరలోకమందున్న మీ తండ్రి ఏమిచ్చును? పరిశుద్ధాత్మనిచ్చును. ఎవరికి ఇచ్చును? అడుగు వారికి ఇచ్చునా, అడగని వాళ్ళకి ఇచ్చునా? అడుగు వారికి. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. రెండు చేయాలి. పరిశుద్ధాత్మను ఏం చేయాలి? కోరాలి, అంటే మనస్సులో కోరిక పెట్టుకోవాలి. తర్వాత వేడాలి, అంటే పెదవులతో అడగాలి. నోరు తెరిచి అడగాలి, అడగకుండా ఉంటే కుదరదు. పరిశుద్ధాత్మను గోరుము, వేడుము. ఇప్పుడు బోధ చేస్తున్నారు. పరిశుద్ధాత్మను గోరకుము, జీవమా అసలే వేడకుము అనేది బోధ ఈ రోజుల్లో. కోరుము వేడుము అంటే పెంతుకోస్తల బోధ అండి అంటున్నారు. ఏం పెంతుకోస్తలో నాకు అర్థం కాలేదు. బేతాళు జాన్ గారు పరిశుద్ధాత్మను గోరుమని పాట రాసిన ఆయన బ్యాప్టిస్ట్ బోధకుడు.
పురుషోత్తమ చౌదరి గారు బ్యాప్టిస్ట్ బోధకుడు, వాళ్ళు పెంతుకోస్తు కాదు, అప్పుడు పెంతుకోస్తే లేదు, బైబిల్ ఉందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చదివితే వాళ్ళకి అలాగ అర్థమైంది పరిశుద్ధాత్మ మనకు అవసరమని. పరిశుద్ధాత్మ పొందండి అని యేసయ్య చెప్పాడు, అడగమన్నాడు, ఇప్పుడు అడగొద్దు అన్నాడు. వీడు దేవునితో అంగీకరించాడా, విభేదించాడా? అంగీకరించలేదు. ఎలా నడుస్తున్నాడు? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా. చాలా దూరం వెళ్ళిపోతుంది సబ్జెక్టు. ముందేదో కుటుంబ జీవితం అన్నాడు, వాళ్ళ అన్నగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు అనుకోకండి ప్రియులారా. దేవుడేమో పరిశుద్ధాత్మ పొందమన్నాడు, అయ్యగారేమో వద్దన్నాడు. ఇప్పుడు లూకా 11:12తో అంగీకరించని వాడు దేవునితో నడుస్తున్నాడా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా. నడవకపోతే మరి ఎత్తబడతారా? మరి హనోకు నడిచెను, దేవుడు తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ అడుగు జాడలలో నడచినాడు, హనోకు నీ సన్నిధి చేరినాడు. నీ అడుగు జాడలలో నడచినాడు, హనోకు నీ సన్నిధి చేరినాడు. నీ తోడ నడచి ఈ జగము విడచి, నీ పాద సన్నిధికే తింతునయ్యా. ప్రియులారా, 2 చరణాలు కలిపి పాడారు. హనోకు నీ సన్నిధి చేరినాడు, నన్ను నీకు దూరముగా గొంచుబోయేడి ఇహలోకయానములు నాకికేలా అని రాసుకున్నాను. ఈ పాట రాసినప్పుడు నాకు 16 ఏళ్ళు. ప్రియులారా, ఈ లోకముతో కలిసి అడుగులు కలిపి నడుస్తుంటే మెల్లిగా యేసయ్యకు దూరం అయిపోతాం. మన మనస్సు లోకమును అనుసరించొద్దు. మనస్సు మారి నూతన మగుట వలన దేవుని ఆలోచన అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకస్తుల్లాగా మాట్లాడొద్దండి. పాస్టర్ గారు నేర్చుకోండి. లోకము నేర్పే చదువు నేర్చుకోవద్దు, దేవుడు నేర్పే చదువు నేర్చుకోండి. దేవునితో ఏకీభవించండి, దేవునిలాగా ఆలోచించండి, దేవునితో నడవండి. లేకపోతే కడుపురం మ్రోగుతుంది, సంఘం వెళ్ళిపోతుంది, మీరు ఇంక ఇక్కడే ఉండి ప్రసంగాలు చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆయనతో నడవాలి. ముందు నా జీవితంలో నాకు ఎన్నో దెబ్బలు తగిలినాయండి. మనిషి అన్నోడు ఎన్ని తినాలో అన్ని దెబ్బలు తిన్నాను నేను. ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. అవన్నీ అవసరం, దేవుడు మంచే చేశాడు అంతే. దేవునితో సమ్మతించకుండా ఎలా నడుస్తావు? నాకు సిగరెట్ పొగంటే కుదరదు, అసలు పడదు నాకు. కడుపులో గిరగిర గిరగిర గ్రైండర్ పెట్టినట్టు పేగులన్నీ తిరిగేసి వాంతి చేసేస్తాను. నిన్న తిన్నది కూడా వాంతి అయిపోతుంది. అలాగ ఉంటుంది పరిస్థితి. ఏమి లేకపోతే పేగులన్నా బయటకు వచ్చేస్తాయి. అంత నాకు ఎలర్జీ, పడదు అంతే. నాకు చేతిలో సిగరెట్ పెట్టుకుని నడుస్తున్న వాడితో నేను ఎలా కలిసి మార్నింగ్ వాక్ చేస్తాను? నేను వాడితో స్నేహం చేస్తానండి? చేయగలనా? మీరు ఆలోచించండి. అనేక మంది క్రైస్తవులతో దేవుడు ఇలాగ స్నేహం చేయలేడు. ఆయనకి ఇష్టము లేని అసూయ, ఆయనకి ఇష్టము లేని ద్వేషము, క్షమించలేని గుణము, పగబెట్టుకునే గుణము. నమ్మి బాప్తిసం పొందగానే పరలోకంలో అయిపోయిందండి. ఆర్టీసీ బస్సులో టవల్ వేసేసినట్టు రిజర్వేషన్ అయిపోయింది అనుకోకండి. పరలోక రాజ్యం చేరాలంటే 3 స్టెప్స్ అన్నాడు. మార్కు 16:1 నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. రెండవదిగా నమ్మి బాప్తిస్మము పొంది 2 తెస్సలోనిక 2:13 ప్రకారము సత్యము నమ్ముట వలన మనము రక్షింపబడవలెనని దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎలా పొందాలంటే 2 స్టెప్పులు తెలిసింది. ఒకటేమో నమ్మి బాప్తిస్మం పొందాలి, తర్వాత సత్యం నమ్మాలి. ఇది 2వ స్టెప్. అంతటితో అయిపోలేదు. మళ్ళీ మత్తయి 24:13 చెప్పి 24వ అధ్యాయము 13వ వచనంలో
అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. ఇప్పుడు ఈ మూడు కలిసి మనం చెప్పుకోవాలి. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చు. ఇప్పుడు రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అని ఫిలిప్పీ చెరసాల అధిపతిలాగా అడిగారు అనుకోండి ఎవరైనా, మీరు ఏం చెబుతారు? ఏం చేయక్కర్లే, యేసుని నమ్ముకుంటే అలా లెంపలు వేసుకో సరిపోతుంది. యేస్వామి యేస్వామి సారీ తండ్రి దయచూపయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా అని అంటే సరిపోతుంది. మంచి దేవుడు ఏంటి ఏమనుకున్నారు? యేసయ్య అంటే చాలా గుడ్ బాయ్, జెంటిల్మెన్, చాలా మంచోడు. ఒక్కసారి అట్టా నమ్ముకున్నావు అనుకో వదలడు నిన్ను అంతే. అట్లాంటి సువార్త చెప్పకండి, జనాన్ని పాడు చేసే సువార్త. పౌలు సువార్త చెప్పాలి. ప్రియులారా, రక్షణ పొందాలంటే కఠినమైన వ్రతములు, ఆచారములు, డబ్బులు ఖర్చు, ఏదో దేశానికి వెళ్ళడం ఏది ఉండదు. కానీ మనస్సుతో మాత్రం కాస్త కష్టమైన కసరత్తే ఉంటుంది. అందుకే ఇరుకు మార్గం అన్నాడు. ఎక్కడికో వెళ్ళు, కొండలు ఎక్కు, కొండలు దిగు, చెప్పులు లేకుండా నడువు, చన్నీళ్ళు స్నానం చేయి, ఇట్లాంటివి ఏమి ఉండవు మనకు. వేడి నీళ్ళు స్నానం చేయి, చెప్పులు వేసుకో, ఇష్టం వచ్చిన రంగు బట్టలు వేసుకో, నీకు కావలసిన భోజనం చేయి, ఇబ్బందులేం లేవు. కానీ మనస్సుకు కాస్త ఇబ్బంది. అందుకే రారు జనాలు. శరీరాచారాలు ఎన్నైనా చేస్తాము, మనస్సులో కల్మషాన్ని మాత్రం ముట్టుకోకు. ఇది లోకం కోరేది. యేసయ్య అంటాడు, శరీరం నాకు అక్కర్లేదు, శరీరం సంగతి తర్వాత చూద్దాం, ముందు లోపల గిన్నెను పళ్ళెము లోపల కడిగి శుద్ధి చేయాలి. అది ఇష్టం లేక చాలామంది యేసులోకి రారు. వరుసనే చెప్తాం. ఇప్పుడు రక్షణ పొందుట ఎలాగూ అనగా ముందు మార్కు 16:16, తర్వాత 2 తెస్సలోనిక 2:13, తర్వాత మత్తయి 24:13 కలిపి చెప్తే ఇలా ఉంటుంది. సువార్తను నమ్మి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి సత్యమునే విశ్వసించి అంతము దనుక ఓర్చుకొని సహించువాడెవడో వాడే రక్షింపబడు. అది సత్యం, ఇది సర్వసత్యం. అంతేగాని ఒక్క వచనాన్ని పట్టుకొని వేలాడకండి, ఊరు బయట మర్రి చెట్టు గబ్బిలో వేలాడబడ్డట్టు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, అయిపోయింది. ఇంకేముందండి, అంతేనండి, ఇంకేం లేదా. ఇంకా బైబిల్లో వాక్యములో ఒక ముక్క సత్యము కాదు, వాక్య సారాంశమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హనోకు ఎత్తబడిను, మనం ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ఏం చేయాలి? దేవునితో అగ్రి అవ్వాలి, దేవునితో నడవాలి. నడవాలంటే ఏం చేయాలి? సమ్మతించాలి. దేవునితో సమ్మతించుటంటే నీ కుటుంబ జీవితంలో దేవునితో సమ్మతించాలి. బాబు, అంత సులభంగా అది ఎత్తబడడం అంటే నమ్మేశాము, బాప్తిసం పొందేశాము, అయిపోయింది అనుకోకండి. హనోకును పెట్టాడు మన ముందు, ఇతనిలాగా ఉండండి మీరని. హనోకు మనకు మాదిరి పురుషుడు. భార్యను నిర్లక్ష్యం చేసేవాడు దేవునితో విభేదించినట్టే. పిల్లలను నిర్లక్ష్యం చేసిన వాడు దేవునితో విభేదించినట్టే. తల్లిదండ్రులారా, ప్రభు యొక్క బోధలో మీ పిల్లలను పెంచమన్నాడు. వాళ్ళు వదిలేస్తే ఎట్లా నువ్వు దేవునితో అంగీకరించినట్లు? మొన్న ఒక దేవుడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నీతో పెద్ద మీటింగ్ పెట్టించాలి, మీరు డేట్లు ఇవ్వాలి. అసలు ముందు నీ భార్య ఎక్కడుందని అడిగి, వాడు 4 ఏళ్ల బట్టి భార్యను వదిలేసి తిరుగుతున్నాడు. నాతో పెద్ద మీటింగ్ పెడతాడు. నేను పిచ్చోడ్లా కనబడుతున్నాను. నేను ముందు అమ్మాయిని సరిగ్గా ఏలుకోపో అని చెప్పాను. నేను రాను, దేవుడు రాను నీ దగ్గరికి. ఆడకూతురికి అన్యాయం చేసి తిరుగుతున్నావు, దౌర్భాగ్యుడే, మళ్ళీ పెద్ద మీటింగ్ పెడతావా? జాగ్రత్త, పో, మారు మనసు పొందని చెప్పి. దేవునితో ఏకీభవించిన వారే ఎత్తబడతారు. దేవుడు ఏర్పరిచిన సామాజిక కట్టుబాట్ల విషయంలో దేవునితో సమ్మతించి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత సిద్ధాంత విషయములలో ఏకీభవించాలి. అప్పుడేనండి హనోకులాగా వెళ్ళిపోయేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ అడుగు జాడలలో నడచినాడు హనోకు, నీ సన్నిధి చేరినాడు. నీ అడుగు జాడలలో నడచినాడు
హనోకుని సన్నిధి చేరినాడు. నన్ను నీకు దూరముగా గొంచుబోయేడి ఇహలోకయానములు నాకికేల. నన్ను నీకు దూరముగా గొంచుబోయేడి ఇహలోకయానములు నాకికేల. శ్రీ యేసుదేవా నా జీవనాథ, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా. శ్రీ యేసుదేవా నా జీవనాథ, ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగానే మన జేయుమయ్యా. ఈ జగము నుండి విడదీసి నన్ను ఏకాకిగానే మన జేయుమయ్యా. నీ తోడ నడచి ఈ జగము విడచి నీ పాద సన్నిధికే తెంతునయ్యా. నీ తోడ నడచి ఈ జగము విడచి నీ పాద సన్నిధికే తెంతునయ్యా. శ్రీ యేసుదేవా నా జీవన. దేవునితో నడచిన వారే ఎత్తబడతారు. మనము బైబిల్ ఎప్పుడు సగం సగం చదువుకోవడం మనకు అలవాటండి. అందుకే పాయింట్ మిస్ అయిపోతుంటాం. ఆయన చెప్పేది ఒకటి, మనం అనుకునేది ఒకటిను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనంలో చెబుతున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును హనోకును తీసుకొని పోయెను. మనలను తీసుకొని పోతాడు. ఎంతకన్నా మధురమైన ఊహే లేదండి. ఎంత మధురోహ. యేసయ్య వచ్చి నన్ను చేయబట్టుకుని ఆకాశం మహాకాశాలు దాటి రివ్వుమని ఎగిరి తీసుకెళ్ళిపోతాడు. ఊహించుకోండి ఎంత కమ్మగా ఉంటుందో ఆ భావన. యేసయ్య చెట్టపట్టాలు వేసుకుని నా చెయ్యి పెట్టుకుని మనందరినీ రివ్వుమని తీసుకెళ్ళిపోతాడు. గ్రహమండలాల గుండా విశ్వ రాజధాని నగరమునకు కెరూబులు శరాఫుల మధ్య మహాదేవుడైన యెహోవా దేవుడు ప్రస్తుతింపబడే అద్భుతమైన మహిమ నగరానికి తీసుకెళ్ళిపోతాడు. మనము సంఘముగా ఎత్తబడుటకు ముందు గుర్తుగా హనోకును పెట్టాడు. ప్రియులారా, మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఒక సమయం వస్తుంది, దేవుడు లేడన్న వాళ్ళు నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపోతారు. బైబిల్లోని దేవుడు కాదు మాకు అక్కర్లేదు అన్నవాళ్ళు కూడా కంగు తింటారు. మనల్ని ఆయన కోట్ల సంఖ్యలో తీసుకుని వెళ్ళిపోతాడు ఒకేసారి. అసలు పరలోకం ఎక్కడుంది, లేనే లేదు అన్నోళ్ళు కూడా ఆశ్చర్యపోయి సిగ్గుపరచబడతారు. దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అక్కడికి. ఆ రోజు ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ, నిరీక్షణ, కోరిక, అది మనం కంటున్న కళ. ప్రతిరోజు యేసయ్య రావాలి, తీసుకెళ్ళాలి, రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. కానీ ఆయన తీసుకు వెళ్ళక ముందు నీలో ఆయన ఏమి కోరుకుంటున్నాడు నేర్పడానికి హనోకును మన ముందు ఉంచాడు. హనోకును తీసుకెళ్ళాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ హనోకు నాతో నడిచాడు. మీరు నడుస్తారా? హనోకు నాతో నడిచాడు, నాతో ముందు ఏకీభవించాడు. మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవించేది లేదు, కానీ నడుస్తాడు. నడవడం అంటే మార్నింగ్ వాక్లో మామూలుగా నడవడం కాదు, జీవిత యాత్రలో నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచనల్లో నడవాలి. నీ ఆలోచనల్లో ఆయనతో ఏకీభవించాలి. ఒకానొక విభేదం వచ్చేసిందండి దేవునికి మనకు మధ్య. యెషయా గ్రంథము 55వ అధ్యాయము చూడండి దయచేసి. మన్నించండి ఒక్క మాట. చాలాసార్లు బోధకులు పాయింట్ మిస్ అయిపోతారండి. ఎప్పుడు కూడా మానవుని తలంపులు దేవుని తలంపుల్లాగా ఉండవు అనేది ఒక
సత్యమే అందులో. కానీ మీకు జ్ఞాపకం చేస్తాను, సాధారణంగా మానవుల తలంపులు దేవుని తలంపుల్లాగా ఉండవు, దేవుని త్రోవలు మానవుని త్రోవల్లాగా ఉండవు. కానీ దేవుడు ఒక భక్తుని గూర్చి అన్నాడు, మీకు జ్ఞాపకం ఉందా? అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. యెషయా 55:8 దావీదుకు చెందదు, దావీదుకు వర్తించదు. అందరితో ఏమన్నాడంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదన్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదన్నాడు. ఆ ప్లేస్లోకి దావీదు వచ్చాడు అనుకోండి, అంటాడు, నా కుమారుడా, నీ తలంపుకు నా తలంపుకు పెద్ద తేడా లేదు, నా త్రోవకు నీ త్రోవకు పెద్ద తేడా లేదు కుమారుడా అంటాడు. గనక మనిషి అన్నవాడు ఎప్పుడూ దేవుని త్రోవకు విభిన్నమైన త్రోవలోనే ఉంటాడని కాదు, ఉండాలని కాదు, ఉండక తప్పదని కాదు. ఆదాము పిల్లలందరి తలంపులు దేవుని తలంపులకు ఎప్పుడూ విభిన్నంగానే ఉండాలి అని కాదు. ఆదాము కుటుంబంలో కొందరు దావీదులు కూడా ఉన్నారు. వాళ్ళ తలంపులు దేవుని తలంపులే, వాళ్ళ మనస్సు దేవుని మనస్సే. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే కొందరు ఉంటారా లేదా? కనీసం ఆ మాట బైబిల్లో ఉన్నందుకు యేసు మనస్సు కలిగిన వాడు ఒకడైనా ఉంటాడా లేదా నాకు చెప్పండి. మీరు ఎవడు ఉండడా చెప్పండి. దయచేసి వాక్యము మనము జాగ్రత్తగా నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, ఆఖరి వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు గలవారు. చెప్పాలి, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఇప్పుడు వీళ్లకు చెప్పొచ్చా మనము యెషయా 55:8? చెప్పలేం. యెషయా 55:8 ఈజ్ నాట్ ఎ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. Majority of the people are under that verse, but there is a minority, a godly, powerful, sanctified minority. భక్తి కలిగిన అల్పసంఖ్యాకులు, పరిశుద్ధపరచబడినటువంటి అల్పసంఖ్యాకులు, దేవునితో ట్యూన్ చేయబడిన అల్పసంఖ్యాకులు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు మనస్సు కలిగిన వారు, క్రీస్తు తలంపులే తలంచుతారు. అట్లాంటి వాడిని తీసుకుపోవడానికి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట ఏమన్నాను? మానవ సంబంధముల విషయములో క్రీస్తుతో మనం అంగీకరించాలి. రెండవది, సిద్ధాంత విషయములలో మనము ఏకీభవించాలి. ఎవరు ఏకీభవించాలి చెప్పండి? కొంతమంది ఏమో అసలు పరిశుద్ధాత్మే వద్దంటాడు. వాళ్ళకన్నా పెంతుకొస్తాడు కొంత నయం. పరిశుద్ధాత్మ కావాలంటున్నారు, చాలా మంచిది. అంత మాత్రాన భాషలు మాట్లాడని వాళ్ళని తృణీకరించమని ఎక్కడుంది? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అని పౌలే అన్నాడు కదా. అందరూ మాట్లాడమని నువ్వు చెప్తేలాగా? ప్రతి ఒక్కడు భాషలతో మాట్లాడవలెను అని అనలేదే. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయము 29. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అంటే అర్థం ఏంటి? అందరూ మాట్లాడడం ఇంకా రెండవ రాకడ విషయం. పౌలన్న చెప్పాడు, మనం అనేక శ్రమలను అనుభవించి కదా. అపొస్తలుల కార్యాలు 14:22 వచనంలో మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో అని వారిని బలపరిచి శిష్యుల మనస్సులు దృఢపరిచారు. ఇవాళ బోధకులు దీంతో అంగీకరించరు. మ్యాక్సిమం మొత్తం ఉన్న సేవకులందరూ కూడా. శ్రమలు మనకెక్కడివండి? శ్రమలు మనకుండవు, అన్యులకు ఉంటాయి, అల్ప విశ్వాసులకు, నామకార్థులకు ఉంటాయి శ్రమలు. యోబు నామకార్థుడా శ్రేష్ఠ భక్తుడా చెప్పండి? దావీదు నామకార్థుడా శ్రేష్ఠ భక్తుడా? ఇర్మియా నామకార్థుడా పరమ భక్తుడా? పౌలు నామకార్థుడా ఉత్తమ భక్తుడా? శ్రమలు ఎప్పుడైనా వచ్చేవి నీతిమంతులకి వస్తాయి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకము, యెహోవా వాటన్నిటిలోంచి అతన్ని తప్పించు. పరిశుద్ధులకేనండి శ్రమలు వచ్చేవి. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం నానా విధమైన శోధనల చేత పరిశుద్ధపరచబడుతోంది. బైబిల్ నిండా శ్రమలకు సిద్ధపడండి 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 అని ఉంది. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అటువంటి మనస్సును ఆయుధముగా అంగీకరించరు కానీ ఎత్తబడదామని ఆశ. రెండవ రాకడ వచ్చేసరికి ఈ అంశం వచ్చేసరికి చిత్ర విచిత్రమైన బోధలు. వీళ్ళందరూ ఎవరితో నడుస్తున్నారండి? మళ్ళీ ఎవరికి వాళ్ళే ఏం చెప్పుకుంటారంటే, మిగతా వాళ్ళు ఎవ్వరు పరలోకానికి రారు, మేము ఒక్కళ్ళమే పరలోకానికి వెళ్తాం. నువ్వు ఎవరితో ఏకీభవించావు? బైబిల్తో ఏకీభవించలేదే. బైబిల్లోని వచనాలకు నీ బోధకు స్పష్టమైన తేడా కనపడుతున్నది. వాక్యంతో ఏకీభవించలేదు, వాక్య స్వరూపి అయిన యేసుతో నడవలేదు. ఎలాగ యేసుతో వెళతావు? క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు అధిక సంఖ్యాకులు పరలోకానికి వెళ్ళరండి, రాకడలో ఎత్తబడరు. జాగ్రత్త. ప్రభు త్వరగా రానయ్యున్నాడు, సిద్ధపడండి సిద్ధపడండి అంటే ఎలా సిద్ధపడాలి? రాకడకు సిద్ధపడు విధమేదనగా మొదట యేసుతో సమ్మతించవలెను, తరువాత యేసుతో నడిచే అనుభవం వస్తుంది, తర్వాత యేసుతో ఎగిరి వెళ్ళిపోయే అనుభవం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రాకడ సిద్ధపాటు ఎక్కడ మొదలు కావాలి చెప్పండి? మన మైండ్లో ప్రారంభం కావాలి. మనస్సు మారి, అభిప్రాయములు మారి, ఆలోచన మారి, సిద్ధాంతమును సంస్కరించుకోవాలి. అదే ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీ చేసే ఉద్యమము, పోరాటము, యుద్ధము. సంఘ వధువులు రాకడకు సిద్ధపరిచే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇంకెవరు చేయట్లేదు, నేను చెప్తున్నాను. మేమే చేస్తున్నామండి. సిద్ధపడండి పడండి పడండి. ఏమిటి పడతావు బాబు సిద్ధపడి? తెలుసా నీకు అసలు సిద్ధపడండి? సిద్ధపడుట అనగా మనస్సును లేఖనాలతో ఏకీభవించున్నట్లు సవరించుకొనుట. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దుర్గములను పడద్రోయుటకు చాలినంత బలము కలవై ఉన్నవి. బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును, హల్లెలూయా, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి వితర్కములను పడద్రోయుచున్నాము. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచనను పడద్రోయుచున్నాము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి. అంటే ఇప్పటిదాకా లోబడడం లేదండి. భక్తుల ఆలోచనలు, విశ్వాసుల ఆలోచనలు, సంఘ నాయకుల ఆలోచనలు, సభల ప్రసంగికుల ఆలోచనలు, సంఘ స్థాపకుల ఆలోచనలు, బైబిల్ కాలేజీ అధ్యాపకుల ఆలోచనలు క్రీస్తుకు లోబడడం లేదు. సైతానుకు లోబడుతున్నాయి, యెజబెలుకు లోబడుతున్నాయి. ఆ ఆలోచనలన్నీ పట్టుకొచ్చి పిండి చెవులు మేలేసి ముక్కు నేలకు రాయించి మర్యాదగా యేసుకు లోబడండి అని మెడలు వంచి యేసు కాళ్ళ కిందికి తెస్తున్నది ఓఫీర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మా సేవ. మాకన్నా సాత్వికుడు ఉండడు. కానీ నీ తలంపులు ఎక్కడన్నా బైబిల్కు విభేదించినాయి అంటే నాకన్నా బిన్ లాడెన్ ఉండడు. మళ్ళీ కత్తి లేపడమే వాక్యం అనే కత్తి. మా దర్శనం అది, మా కార్యక్రమం అది, మా జీవిత ధ్యేయం అది, దేవుడు చేస్తున్న కార్యక్రమం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టుచున్నాం. ఎందుకో తెలుసా? ఆలోచనలు క్రీస్తుకు లోబడడం లేదు అంటే క్రీస్తు వీళ్ళు సమ్మతించడం లేదు. సమ్మతించడం లేదు కాబట్టి క్రీస్తుతో నడవడం లేదు. నడవడం లేదు కనుక రేపు ఎత్తబడేది లేదు. హనోకులు కావాలంటే ముందు బుర్రకాయ సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒకటి యేసే దేవుడు అని చెప్పాలి కానీ ఓఫీర్ గారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు ఏంటండి? అన్ని సిద్ధాంతాలు మాట్లాడతాడు. అసలు ఈ బడుద్దాయని ముందు అసలు రెవరెండ్ చేసిన దేవుడు నాకు అర్థం కాదు. సిద్ధాంతం మాట్లాడకపోతే ఎలాగండి?
ఎవడా దౌర్భాగ్యుడు నీకు చదువు చెప్పినాడు? మాట్లాడాల్సిందే సిద్ధాంతం బాబు. సిద్ధాంతం మాట్లాడాలని సేవకుడు బ్రతకడం వేస్ట్, బావిలో దూకడం మంచిది. వాడు సిద్ధాంతం మాట్లాడాలి. యూదా పత్రిక 3వ వచనం సిద్ధాంతాన్ని కూర్చో చెబుతోంది. హెబ్రీ పత్రిక 13:9 సిద్ధాంతాన్ని కూర్చో చెబుతోంది. ఎఫెసీ 4వ అధ్యాయం 17వ వచనం సిద్ధాంతాన్ని కూర్చో చెబుతోంది. సిద్ధాంతం అంటే ఏంటి? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన ఆ బోధ. భక్తులు చెప్పిందంతదే, పాటలు పాడిందే. ఇప్పుడు నేను చెప్తే అర్థం కావట్లేదు, ఎందుకంటే మైండ్ అంతా కరప్ట్ అయిపోయిందండి. పాతకాలం అంతా బాగానే పాడుకున్నాం మనం. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు విన క్షుద్బాధగొని వాంఛించుచుండగను. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు విన క్షుద్బాధగొని వాంఛించుచుండగను. మిషనులెల్లా మిషల చేత మిట్టి పడుచు వాదములచే. మిషనులెల్లా మిషల చేత మిట్టి పడుచు వాదములచే. యేసు బోధను విడచినారన్నా నీవెంత కాలము వారి చెంత ఉందువోరన్నా. యేసు బోధను వదిలేశారు. ఈ రోజుల్లో సువార్త వింటే పెద్ద జోకు, బఫూన్లను చూసినట్టుంది నాకు. అందరూ చెప్పేది ఈ రోజుల్లో ప్రాస్పరిటీ గాస్పుల్. యేసు ప్రభువుని నమ్ముకో, ఇక నీకు ఏ కష్టం ఉండదంట. జీసస్ డైడ్ టు డెలివర్ యూ ఫ్రమ్ సిన్, సిక్నెస్ అండ్ పావర్టీ అంట. ఎంత సైతాను బోధండి ఇది. పాపము నుండి, వ్యాధి నుండి, పేదరికము నుండి విడిపించడానికి యేసు వచ్చాడు. ఎంత పెద్ద ఉచ్చు తెలుసది. బైబిల్లో ఎక్కడుంది పేదరికం నుంచి అని? బీదలైన మీరు ధన్యులు అన్నాడు. మాసిదోని సంఘాల వాళ్ళు నిరుపేదలు అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు గమ్మన్నాడు. నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నువ్వు ధనవంతుడు అని స్మూర్ణ సంఘంతో చెప్పాడు. ఒరే లవుదికే సంఘపు దూత, నువ్వు డబ్బున్నోడు అనుకుంటున్నావు కానీ నువ్వు దరిద్రుడు వేరా అన్నాడు. ఏం నేర్చుకున్నారండి? యేసుప్రభుని నమ్మగానే లంక బిందెలు దొరికేస్తాయంట. యేసయ్య అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించ గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుదినమును జీవనయానములో యేసుని నిందను భరించి యేసుని రొమ్మున ఆనుకొనుచును సిలువను మోయుచు సాగెదను. ఈ సిలువ ఉంది కాబట్టి ఎవడు రాడు యేసయ్యలోకి. యేసును నమ్మిన వాడు యోహాను సువార్త 16:33 ఉండాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమలలో ధైర్యము కలిగి నడవాలని బోధ చేయాలి, కానీ ఆ బోధ చేయడు. ఎందుకంటే ఈ బోధకుడు దేవునితో అంగీకరించటం లేదు. బోధకుడు అంగీకరించడు, విశ్వాసులు అంగీకరించరు. కానీ వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు బాబు? ఏట్లోక, గోదాట్లోక ఎక్కడికి వెళ్తావు? ముందు అంగీకరించు, తలకాయ సరి చేసుకో, ఆలోచన మార్చుకో, సిద్ధాంతం మార్చుకో. నేను ఎందుకు సిద్ధాంతం మాట్లాడతానంటే, బోధలను దిద్దటానికే దేవుడు నన్ను పిలిచాడు. బోధలు దిద్దుట సంఘ కన్యక సిద్ధపాటులో ముఖ్య కార్యక్రమము. బోధలు దిద్దుకోకుండా సంఘం ఎత్తబడదు. యేసు రాకముందు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అపొస్తలుల కార్యాలు 3:21 ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకును యేసు పరలోకవాసిగా ఉండుట ఆవశ్యకము. దిద్దుబాటంతా జరిగేదాకా రాడండి. నువ్వు ఎన్ని పాటలు రాసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని బోధలు చేసినా రాడాయన. ఏంటి ప్రభువా మా పరువు నిలువున తీసావు, ఇన్ని గ్రంథాలు రాసావు, ఇంకా రావేంటి అంటే, ఎవరు రాయమన్నాడు నిన్ను అంటాడు. నా గ్రంథం చదువుకోవద్దు, నీ బోడి గ్రంథం కొరకు నా గ్రంథం వదిలేస్తానంటే నేను 1600 సంవత్సరాలు
40 మంది ప్రవక్తలతో రాయించాలి లేఖనాలు. నా గ్రంథం పెట్టిపోవాలి, నీ గ్రంథం కొరకు నేను వస్తే. ఇదిగో యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఈ రాత్రి వస్తే నీవు ఇంట్లో పెట్టుకున్న బ్లాక్ మనీ సంగతి ఏంటి బాబు? నువ్వు సంపాదించిన అక్రమాస్తుల సంగతి ఏంటి? ప్రజలను మోసగిస్తున్నారు. పిల్లరా, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు శిలువ శక్తిని చాటవేమయ్యా. ప్రియులారా, లేఖనముతో ఏకీభవించాలి, లేఖనములతో ఏకీభవించాలి. లేఖన ప్రకారముగానే ప్రతిబోధని పెకలించాలి. బోధలు ఎక్కడి నుంచి పెకలించాలి? మనస్సులలో నుంచి పెకలించాలి. విశ్వాసుల మనస్సులోంచి, బోధకుల మనస్సుల్లోంచి. దీన్ని సైద్ధాంతిక సంస్కరణ అంటాం. డాక్ట్రినల్ రిఫర్మేషన్. సిద్ధాంతపరమైన గద్దింపు, దిద్దుబాటు పరిచర్య దేవుడు ఆరంభించాడు, కొనసాగుతోంది. కడబూరం రోగేదాకది ఆగదు. హైదరాబాదు కుకట్పల్లిలో ప్రారంభమైంది, గుంటూరు దాకా వచ్చింది, కలకత్తా దాకా పోయింది, హిమాచల్ ప్రదేశ్ పోయింది, న్యూజెర్సీకి పోయింది. ఈ సిద్ధాంత సంస్కరణ రేపు జర్మనీకి, ఫ్రాన్స్కు, యూకేకి వెళుతుంది. కార్చిచ్చులాగా, దళవాణులలాగా ప్రపంచాన్ని, వాక్యాన్ని కబళించబోతుంది. అబద్ధ బోధలని భస్మము కాబోతున్నాయి. సత్యబోధ మాత్రమే నిలబడబోతోంది. ఆ తర్వాత సంఘ కన్యక గుర్రకాయలో చెత్తంతా చెదారమంతా కాల్చవతల బారేశాక కడబూరం రోగుతుంది. అప్పుడు యోగ్యమైన సంఘ వధువు, ఏ లోపము లేని మహిమ గల వధువు ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కావాలి దేవునికి. చెత్త చెదారం పెట్టుకున్న పిల్ల కాదండి సంఘ వధువు అంటే ఏంటనుకున్నారు? విశ్వరాకుమారుడి వధువు అంటే ఎవరు? ఈ చెత్త చెదారం అంతనా? పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె కనబడుచున్నవి. కణతలు జ్ఞానమునకు సూచన. దానికి కొన్ని లక్షణాలు చూడు, 3 లక్షణాలు చెప్పాడు, బాగా వినాలి. మొట్టమొదట దాడిమ ఫలముల వలె ఉన్నవి, తర్వాత విచ్చుకొని ఉన్నవి, 3వది ముసుగులో ఉన్నవి. 3 మర్చిపోదు. దాడిమ ఫలములంటే క్రమమైన అమరిక, అమర్పు, సమకూర్పు, ఆర్డర్లీనెస్ అని అర్థం. దాడిమ పండు లోపల గింజలు సరిగ్గా క్రమముగా అమర్చబడి ఉన్నట్లు నీ తలంపులలో క్రమమైన ఆలోచన విధానం ఉన్నది. తర్వాత విచ్చి ఉండుట పరిపక్వ దశకు సూచన. దానిమ్మ పిందెగా ఉన్నప్పుడు విచ్చుకోదు, పండినప్పుడు కూడా విచ్చుకోదు. ఇంకా ఎక్కువ పక్వము కావడానికి వీల్లేదనుకున్నప్పుడు పట్టుమను పగిలి విచ్చుకుంటుంది. పరిపక్వ దశలో నీ జ్ఞానం ఉన్నది. ఇంత క్రమం ఉన్నను, ఇంత పరిపక్వత ఉన్నను, ముసుగులో ఉన్నవి నీ కణతలు. అంటే విధేయత, తిరుగుబాటుతనము రాలేదు, ఇంకా లోబడే మనస్సు కలిగి ఉన్నది. ఇస్సాకును చూసి రిబ్కా వెంటనే ఒంటె దిగి తల మీద ముసుగేసుకుంది. ఇతడే నీ యజమానుడు అన్నాడు. యేసయ్య ముందు వినయము కలిగి ఉండే సంఘము, జ్ఞానము కలిగిన సంఘము. ఆమె కొరకు వస్తున్నాడు, ఒట్టి తింగరదాని కోసం కాదు.
ఎడ్డి చూపులు చూసి సొళ్ళు కార్చుకుంటూ పిచ్చి మొహం వచ్చి, దానికోసం కాదు. వధువు సంఘం అంటే చాలా హై స్టేచర్. అది వధువు అంటే చిన్న పిల్ల కాదు, పరిపూర్ణంగా వికసించిన యవ్వనవతి, యవ్వనస్తురాలు. కాళ్ళు బాగా పెరిగి చేతులు మాత్రం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్నంతే ఉన్నాయి అనుకోండి, దాన్ని ఎవరు చేసుకోరు. అన్నీ పెరగాలి. వధువు అంటే నీ భక్తి పెరగాలి, నీ జ్ఞానం పెరగాలి, నీ కానుక పెరగాలి, నీ పరిశుద్ధత పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, నీ సహనము పెరగాలి. ఏంటి వధువు అంటే? ఒకసారి బుడుంగమని మునిగి బయటకు వచ్చేసి ఇంకా టవల్ వేసేసారు ఆర్టీసీ బస్సులు అనుకుంటున్నారు. నీ టవల్ తీసి నరకంలోకి విసిరేస్తాడు దేవుడు. నువ్వు పైకి వెళ్ళి, ఏది నా టవల్ ఏది, అది అక్కడ ఉంది, పో కూర్చుంటాడు. ప్రియులారా, చాలా జాగ్రత్త. యూనో ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ప్రతిదాన్ని జోక్ చేయగలను నేను, నవ్విస్తా. కానీ భక్తి నవ్వులాట కాదు. ఇక్కడ సీరియస్గా ఉండాలి. నవ్వండి, ఎంజాయ్ చేయండి, బాగుండండి. కానీ దేవుని వాక్య సారాంశాన్ని నవ్వుల పాలు చేస్తారా? సిలువను మోయమని యేసయ్య చెప్తే సిలువ లేని క్రైస్తవ్యాన్ని ప్రజలకు చెబుతారా? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని బైబిల్లో ఉంటే ఏమి శ్రమలు ఉండవండి అని చెబుతారా? నీటి బాప్తిస్మం పొందండి యేసు చెప్పాడు, పొందాడు, మాదిరి చూపాడు, అక్కర్లేదని చెప్తారా? ఇప్పుడు ఏకీభవించాలి, సిద్ధాంత విషయాలు ఏకీభవించాలి. మూడవదిగా, దేవుని కార్యక్రమములో ఆయనకు తోడి జత పనివారమై ఉండాలి. యు మస్ట్ బి ఎ కో-లేబరర్ విత్ గాడ్. మేము దేవుని జత పనివారం అన్నాడు. మీకు తెలుసు కదా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాం. హనోకు దైవ సందేశమును ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు ఎత్తబడాలంటే మీరు నేర్చుకున్న సత్యాన్ని ప్రకటించువారై ఉండాలి. దేవుడు సంస్కరించడానికి పూనుకున్నాడు. నువ్వు సహకరిస్తున్నావా? అడ్డు తగులుతున్నావా? నాకెందుకు ఏమని గాలి కొదలేసి ఊరుకున్నావా? దేవుని కార్యక్రమము పట్ల పట్టింపు లేనోడు ఎత్తబడ్డాడండి. హనోకు అంటే మామూలు మనిషి కాదు. దేవునితో అన్ని విధాల సమ్మతించాడు. దేవుని ముఖాముఖి తెలుసుకున్నాడు. దేవుని మైండ్ ఏంటో తెలుసుకున్నాడు. దేవుని మనసుతో తన మనసు ట్యూన్ చేసుకున్నాడు. అంగీకరించాడు, సమ్మతించాడు. దేవుని సత్యము తాను గ్రహించినంత వరకు ప్రవచించటం మొదలుపెట్టాడు. అంత్య దినాలలో ఈ కడవరి కాలపు సంస్కరణ సందేశాన్ని ప్రకటించువారు, వ్యాపింపజేయువారు, ఎత్తిపట్టు వారే కడబూరం రోగినప్పుడు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 60వ కీర్తన 4వ వచనం చూడండి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయ భక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ధ్వజము. దేవునికి స్తోత్రం. ఆ ధ్వజము తన తరములో ఎత్తినవాడు హనోకు. ఊరికేనే తీసుకుపోలే సరదాకు. ఆనాడు 1000 మంది, లక్షల మంది జనాభా ఉంటే ఒక్కడిని పట్టుకుపోయాడు. ఇవాళ పెద్ద పెద్ద సభలకు ఎన్ని లక్షల మందో వస్తున్నారు. పైకి పోయి హనోకులు ఎంతమందో. హనోకు వెళ్ళిపోతాడు, ఇక్కడ కూటాలు పెడతానే ఉంటారు. ఇదిగో రానయ్య ఉన్నాడు. పోయాడు. ప్రియులారా, యేసయ్య చెప్పలేదు, ఇద్దరు కలిసి ఒక మంచంలో పడుకుంటారు, ఒకరు కొనుపోబడును, ఒకరు విడవబడును. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు ఉండిపోతాడు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచూ ఉంటారు, ఒకటి వెళ్ళిపోతుంది, ఒకటి ఉండిపోతుంది. ఎవరితో కలిసి ఉన్నావు అనేది కాదు, నీ మనస్సు దేవునితో కలిసి ఉన్నదా లేదా, అది ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము మారు మనస్సు పొందాలి, మన మనస్సును మార్చుకోవాలి, సిద్ధాంతం మార్చుకోవాలి. దేవుడు చేస్తున్న ప్రణాళికలో, కార్యక్రమంలో యాక్టివ్గా, చురుగ్గా పాలు పొందాలి. అప్పుడు హనోకుడు తీసుకుపోయిన దేవుడు మనల్ని తప్పక తీసుకెళ్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి, తలలు వంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అంటున్నది ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. నువ్వు దేవునితో నడుస్తున్నానని అనుకుంటున్నావు ప్రియుడా, ప్రియ సహోదరి. నువ్వు నడుస్తున్నది దేవునితోనా, యెజబెలుతోనా? నువ్వు నడిచేది దేవునితోనా, ఆహాబు రాజుతోనా?
దేవునితో ఏకీభవించావా నువ్వు? సామాజిక సంబంధాల విషయంలో, మానవ సంబంధాల విషయంలో డూ యు అగ్రీ విత్ గాడ్ అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్? సిద్ధాంత విషయాల్లో దేవునితో ఏకీభవించావా? అంత్యకాలం ముందు దేవుడు చేస్తున్న సంస్కరణ కార్యక్రమం కొరకు దేవునితో ఏకీభవించావా? లేకపోతే నువ్వు ఎత్తబడవు సుమా. దేవా, ఎత్తబడు సంఘములో నన్ను ఉంచమని 2 చేతులు పైకెత్తి ప్రార్థించేద్దాం. ప్రభువా, నన్ను హనోకుగా చేయి నాయన. హనోకును తీసుకుని పోయావు, నన్ను కూడా తీసుకుని పోతండ్రి. క్రీస్తును కూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచన నాలో నుండి తీసివేయి తండ్రి. పెకలించు తండ్రి, పడద్రోయి తండ్రి. తండ్రి తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. దేవునితో సమ్మతించుట అతి ప్రాముఖ్యము. మానవ సంబంధాల విషయంలో కానీ, సంఘ సిద్ధాంతాల విషయంలో కానీ, అంచకాలపు ప్రణాళికలో కానీ నీతో మా మనస్సులు కలవకపోతే ఎత్తబడేది ఉండదు, ఇక్కడే ఉండిపోతామని మాకు భయము గొలిపే హెచ్చరిక చేసినందుకు నీ పవిత్ర వాక్యము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నాలో మాలో ఫలింప చేయండి. మేమందరం ఇది మొదలుకొని బహుజాగ్రత్తగా మా మనస్సులో అవసరమైన కసరత్తులు చేసి, వ్యాయామము చేసి, సవరణలు చేసి, మా మనస్సు మీద మేమే యుద్ధము ప్రకటించి, మాలోని ప్రతి ఆలోచన మా ప్రభువైన క్రీస్తు నీకు లోబడినట్టుగా చెరపట్టి, ఆటంకములన్నీ పడద్రోసి, వాక్య వ్యతిరేకమైన వితర్కములను పడద్రోసి, మా మనస్సు నీ రాజ్యముగా నీ బోధతో నింపుకొనుటకు సహాయం చేయండి. ఇంకా యేసు పోలికకు దగ్గరగా మేము ఉన్నటకు సహాయం చేయండి. నానాటికి అధికముగా నీ పోలికలోకి వచ్చిన కృప ఇచ్చాడు. కడబూర ధ్వనించిన నాటికి మేమందరము 100% హనోకులుగా నిలిచి ఎత్తబడుటకు సహాయం ఇచ్చాడు. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.